హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎస్ఎస్సి CGL ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ఏ విధంగా అప్లై చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఏ విధంగా మాడిఫై చేసుకోవాలి, అప్లికేషన్ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది, ఫీజు సంబంధించిన ఇన్ఫర్మేషన్, పూర్తి సమాచారం 1 by 1. సో ఫస్ట్ మనకు ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మీరు రీసెంట్ పాస్పోర్ట్ ఫోటోగ్రాఫ్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దానిపైన ఏ రోజు ఫోటో తీసుకున్న డేట్ అనేది ప్రింట్ అయి ఉండాలి. ఇక్కడ ఏమైతే మెన్షన్ చేశారో ఈ సైజు ప్రకారం ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఉండాలి. అది ఏ విధంగా మోడిఫికేషన్ చేసుకొని మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను డిఫరెంట్ సాఫ్ట్వేర్ యూజ్ చేసి. తర్వాత మీరు ఫర్దర్గా వచ్చే నోటిఫికేషన్ కూడా ఈ ప్రాసెస్ని ఫాలో అయిపోవచ్చు. వారు ఏ సైజ్ జరిగినా మీరు చేయగలరు. తర్వాత ఎవరైతే ఫస్ట్ టైం చేస్తున్నారో ఆన్లైన్ అప్లికేషన్, మీరు బేసిక్ డీటెయిల్స్, మీ యొక్క ఎడ్యుకేషన్ అంటే మీరు ఏ నుంచి చదువుకున్నారు, మీకు పర్సంటేజ్ ఎంత, ఇప్పుడు పాస్ అయ్యారు, పూర్తి సమాచారం ఉండాలి. లేదా CGPA కానీ ఈ పోస్ట్కి డిగ్రీ క్వాలిఫికేషన్, డిగ్రీ వివరాలు ఉండాలి. అదేవిధంగా 10th క్లాస్ సంబంధించిన రోల్ నెంబర్, ఏ బోర్డు ఇన్ఫర్మేషన్ మొత్తం మీ దగ్గర ఉండాలి. మీకు ఫాదర్ నేమ్, మదర్ నేమ్ డీటెయిల్స్, కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ ఉండాలి. మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, సో కమ్యూనిటీ డీటెయిల్స్ అన్నీ ఉండాలి. ఒకవేళ మీ బదులు వేరే వారు అప్లై చేస్తున్న వారైతే కనుక వారికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ని ముందుగానే షేర్ చేయండి. సో ఫస్ట్ మనకి ఈ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ ఏ విధంగా మోడిఫికేషన్ చేసుకోవాలో మీకు చెప్తాను. ఇది 20 KB నుంచి 50 KB మధ్యలో సైజ్ ఉండాలి ఫోటోగ్రాఫ్ అనేది. దానిపైన మళ్ళీ ఫోటో ఎప్పుడు ప్రింట్ తీసుకున్నారో డేట్ ఉండాలి. 3.5 cm విడ్త్, 4.5 cm హైట్, ఇవి డైమెన్షన్స్. సిగ్నేచర్ ఏంటంటే 10 KB నుంచి 20 KB మధ్యలో సైజ్ ఉండాలి. 4.5 cm విడ్త్, 2 cm హైట్. సో ఇది మీరు ముందుగా రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆల్రెడీ మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసు, ఆల్రెడీ మీరు మీకు ఫోటో సిగ్నేచర్ ఉంది అనుకుంటే కనుక ఈ స్టెప్ని మీరు స్కిప్ చేసి డైరెక్ట్గా ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది మీరు చూసుకోవచ్చు. సో ప్రజెంట్ నేను ఫోటోషాప్ ఓపెన్ చేస్తున్నాను. మీకు నేను ప్రజెంట్ రీసెంట్ వర్షన్ ఓపెన్ చేస్తున్నాను. మీరు ఏ వర్షన్ ఉపయోగించినా పర్వాలేదు. 7 కానీ, CS2 కానీ, CS3, CS6 ఇలా చాలా వర్షన్స్ ఉన్నాయి. వెర్షన్తో సంబంధం లేదు. ఇది బేసిక్ ఫీచర్ ప్రతి సాఫ్ట్వేర్లో కామన్గా ఉంటుంది మీకు ఫోటోషాప్లో. సో మీకు ఫోటోషాప్ రాకపోయినా కూడా మీరు చేసుకోగలరు. అది ఒకసారి చూడండి. ఇది సింపుల్గా ఏంటంటే నేను జస్ట్ క్లోజ్ చేస్తున్నాను. ఫస్ట్ ఫోటోషాప్ ఏ విధంగా ఓపెన్ చేయాలో చూద్దాం. సో ఎవరైనా సరే మీ బేసిక్ తెలుస్తుంటే కానీ ఈ స్టెప్ స్కిప్ చేసి మీరు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ చేయండి. సో జస్ట్ విండోస్ ఆర్ మీరు ప్రెస్ చేస్తే ఈ విధంగా ఒక రన్ బాక్స్ ఓపెన్ అవుతుంది. అక్కడ ఫోటోషాప్ టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే డైరెక్ట్గా సాఫ్ట్వేర్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు వర్షన్ గురించి ఏమి కంగారు పడకండి. ఏ వర్షన్ అయినా మీరు ఈ ప్రాసెస్ అనేది చేసుకోగలరు. తర్వాత నేను క్రియేట్ న్యూ అంటున్నాను. ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. నేను కస్టమ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ సేమ్ 3.5 cm విడ్త్, 4.5 cm హైట్. ఇక్కడ మనకి డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయి. పిక్సెల్, ఇంచెస్, సెంటీమీటర్ అన్నీ ఉంటాయి. సో మీరు ఇక్కడ నేను సెంటీమీటర్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ రెజల్యూషన్ 72 ఉంచేయండి. క్రియేట్ అనండి. ఒక డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది, న్యూ డాక్యుమెంట్. జస్ట్ కంట్రోల్ పట్టుకుని ప్లస్ ఐకాన్ ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్లో. ఆ డాక్యుమెంట్ జూమ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక శాంపుల్ ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని అంటే ఆ ఇమేజ్ మీకు ఏ విధంగా చేయాలో చూపిస్తాను. సో ఒక శాంపుల్ ఇమేజ్ ఇది. జస్ట్ దీన్ని డ్రాగ్ చేసి ఇలా దీనిపైన వదిలేస్తున్నాను అనమాట. జస్ట్ పైన టిక్ని మీరు టిక్ చేయండి. తర్వాత ఇక్కడ లేయర్స్ ఆప్షన్ ఉంటుంది పక్కన సైడ్. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ తెలుస్తుంది మీకు లేయర్స్. సో ఇది సెలెక్ట్ చేయండి. అందులో ఈ పైన శాంపుల్ ఫోటో, ఇది బ్యాక్గ్రౌండ్, జస్ట్ బ్యాక్గ్రౌండ్ మిస్ అవుతుంది అనమాట. ఇది శాంపుల్ ఫోటో. ఇది సెలెక్ట్ చేసి దానిపైన సెలెక్ట్ చేసి జస్ట్ మీకు అప్ యారో, డౌన్ యారో జస్ట్ ఇలా మూవ్ చేసుకోవచ్చు మీరు. లేకపోతే దానికి సెలెక్ట్ చేసి Ctrl+T అనండి. అప్పుడు ఏమవుతుంది, జస్ట్ ఒక కంట్రోల్స్ వస్తాయి. మీరు దాన్ని జస్ట్ మీకు కావాల్సిన విధంగా మీరు డ్రాగ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం పెద్దవి చిన్నవి చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఇలా చేస్తున్నాను. అంటే మనకి డాక్యుమెంట్ జూమ్ చేయడం వల్ల ఫోటోగ్రాఫ్ అలా కనిపిస్తుంది, చిన్న సైజ్ కాబట్టి. మీరు ఫైనల్ అవుట్పుట్ బాగానే వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఈ పైన కలర్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. మీరు ఏ కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం కాదు. ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ ఒక కలర్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేను ఇలా డ్రాగ్ చేస్తున్నాను అనమాట. ఈ డాక్యుమెంట్ పైన ఇలా వచ్చేస్తుంది. తర్వాత నేను పైన ఇది సెలెక్ట్ చేస్తున్నాను, టాప్ ఐకాన్ మూవ్ టూల్ అనమాట. ఇది సెలెక్ట్ చేసి జస్ట్ పక్కన ఎంప్టీ స్పేస్లో క్లిక్ చేస్తున్నాను. సో ఇప్పుడు సెలెక్షన్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను టీ ఐకాన్, ఇక్కడ టీ ఐకాన్ ఇది ఏంటంటే టెక్స్ట్, ఇది సెలెక్ట్ చేసుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మీరు లైక్ 01. ఒక డేట్ నేను ప్రింట్ తీశాను, జస్ట్ ఒక ఎంటర్ చేశాను డేట్ అనేది. పైన టిక్ చేయండి. మళ్ళీ మూవ్ టు సెలెక్ట్ చేసుకుని ఈ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు Ctrl+T అనండి. కంట్రోల్స్ వస్తాయి. జస్ట్ మీరు డ్రాగ్ చేసుకోవచ్చు ఇలాగా.
అప్ యారో ఈ పైన టిక్ చేసి మళ్ళీ అప్ యారో డౌన్ యారో ద్వారా వాటిని మీరు పొజిషన్ చేసుకోవచ్చు. ఇలా మీకు ఎగ్జాక్ట్ సెంటర్లో కావాలంటే చేసుకోండి. తర్వాత ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని నేను డెస్క్టాప్ సేవ్ చేస్తున్నాను, డెస్క్టాప్. సో ఇక్కడ మీరు పేరు పెట్టిన ఫోటో అని, ఇక్కడ మీరు కింద ఇందులో మీకు ఏంటంటే జేపీజీ ఫార్మాట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది జేపీజీ, సేవ్ అంటున్నాను. తర్వాత మనకి ఇలా వస్తే మీకు ఇక్కడ ఏంటంటే సైజ్ పర్పస్ అనమాట. ఇది అండ్ లో, మీడియం, హై ఏంటంటే ఇవి జస్ట్ ఇమేజ్ ఒక క్వాలిటీ, మీరు పెట్టిన క్వాలిటీని బట్టి ఇమేజ్ సైజ్ అనేది ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏంటంటే మీకు ఎంత సైజ్ కావాలి మీరు ఒక్కొక్క ఇది మార్చుకుంటూ చూడండి. సో మ్యాక్సిమం పెట్టండి, తర్వాత హై పెట్టండి, మీడియం పెట్టండి. వాళ్ళు నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన సైజు ఇక్కడ ఆ పర్టికులర్ ఫైల్ సైజు మ్యాచ్ అవుతుంది లేదా 20 నుంచి 30 KB మధ్యలో ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే మీ ఇమేజ్ క్లారిటీగా వస్తుంది అది చూసుకుని ఆ ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ మీరు ఇక్కడ చేయండి. జస్ట్ ఓకేనండి. మీరు డెస్క్టాప్కి వెళ్ళి ఒకసారి చూడండి సైజు. ఫోటోగ్రాఫ్ ఇది 24 KB, మనకి 20 నుంచి 50 KB మధ్యలో ఉండాలి. సో మనకి ఫోటోగ్రాఫ్ ఈ విధంగా వచ్చింది. ఫోటోగ్రాఫ్ కంప్లీట్. తర్వాత మళ్ళీ కంట్రోల్ N అంటున్నాను. కస్టమ్ మనకి 4 సెంటీమీటర్స్ విడ్త్, 2 సెంటీమీటర్స్ హైట్, క్రియేట్ అంటున్నాను. డాక్యుమెంట్ని జూమ్ చేస్తున్నాను. ఒక శాంపుల్ సిగ్నేచర్ డెస్క్టాప్ ఉంది, దాన్ని డ్రాగ్ చేసి జస్ట్ దీని మీద వదిలేస్తున్నాను. ఇలాగా పైన క్లిక్ చేస్తున్నాను. ఈ సిగ్నేచర్ లేయర్స్ ఆప్షన్లో రీసెంట్గా వచ్చింది ఈ లేయర్స్ అనమాట. ఒక్కొక్క ఆప్షన్ లేయర్స్లో ఉంటుందన్నమాట. మీకు కావాల్సిన సెలెక్ట్ చేసుకొని మీరు మాడిఫై చేసుకోవచ్చు. ఇది సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఈ మూవ్ టూల్ జస్ట్ పైన టాప్ ఉంది, మూవ్ టూల్ సెలెక్ట్ చేసి ఇక్కడికి వచ్చి దీన్ని సెలెక్ట్ చేసి కంట్రోల్ T అండి, కంట్రోల్స్ వస్తాయి. ఆల్ట్ పట్టుకుని జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే ఇమేజ్ మీకు పెద్దగా అవుతుంది. ఆ తర్వాత మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. క్లిక్ చేయండి. ఈ విధంగా అయింది కదా. ఫైల్లోకి వెళ్ళండి, సేవ్ యాజ్ అనండి, కంప్యూటర్ అనండి. తర్వాత ఇక్కడ మీరు డెస్క్టాప్ పైన జస్ట్ సైన్, ఇక్కడ మీరు సేవ్ యాజ్ టైప్ ఏంటంటే జేపీజీ, సేవ్. ఇక్కడ సైజ్ మీరు చెక్ చేసుకోండి, ఇమేజ్ ఏ క్వాలిటీ కావాలో. ఓకేనండి. డెస్క్టాప్ మీద రండి. 14 KB, మనకి 10 KB నుంచి 20 KB మధ్యలో ఉండాలి. ఇది కూడా మనకి అయిపోయింది అనమాట. సో సిగ్నేచర్ కూడా అయిపోయింది. సో మనకి నార్మల్గా ఉండాల్సిందంతా వాళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేసి సైజ్ ప్రకారం మోడిఫికేషన్ చేసుకున్నాము. ఇప్పుడు ఫోటోషాప్ రాకపోతే కనుక మీరు పెయింట్ ద్వారా కూడా ఇవి చేసుకోవచ్చు. అవి ఏ విధంగా చెప్తాను మీకు. ఇప్పుడు నేను క్లోజ్ చేస్తున్నాను. ఫోటోషాప్ వంటి డిజైన్ సాఫ్ట్వేర్స్ ఐడియా లేదా వాళ్ళు బేసిక్ సాఫ్ట్వేర్ మీరు చేసుకోవచ్చు. విండోస్లో మీరు 7 అయినా, XP అయినా, విండోస్ 10 అయినా సరే ప్రతి దాంట్లోనూ ఇది ఉంటుంది MS పెయింట్ అనేది. మీరు కీబోర్డ్లో విండోస్ ప్రెస్ చేసి MS పెయింట్ అని టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే పెయింట్ ఓపెన్ అవుతుంది. తర్వాత మీరు ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి ఓపెన్ అనండి. నేను డెస్క్టాప్ మీద ఇమేజ్ ఏమైతే ఉందో అది అప్లోడ్ చేసుకుంటున్నాను. రీసైజ్ ఆప్షన్లోకి వెళ్ళి పిక్సెల్స్ సెలెక్ట్ చేసుకుని కింద యాస్పెక్ట్ రేషియో టిక్ తీసేయాలి. ఈ పిక్సెల్స్లో మనకి 132/170. ఓకేనండి. సైజ్ మారిపోతుంది. జస్ట్ కింద జూమ్ చేసుకుంటున్నాను దీన్ని కొంచెం. సో ఇప్పుడు మనకి కింద ఆ డేట్ తెలియాలి కాబట్టి ఇక్కడ ఒక రెక్టాంగిల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఒక కలర్ సెలెక్ట్ చేస్తున్నాను. జస్ట్ మనకి ఇక్కడ సైజులోకి వెళ్ళి లార్జ్ సైజ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నుంచి ఒక డ్రాగ్ చేస్తున్నాను సింపుల్గా. అంటే మనకు కొంచెం బ్లాక్ రావడం కోసం ఒకటి. తర్వాత మీరు ఏ సెలెక్ట్ చేసుకుని జస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేయని ఎక్కడో దిక్కున ఈ విధంగా వస్తుంది. 01.01. ఒక డేట్ ఇస్తున్నాను. మీరు ఏదో డేట్ ఇవ్వండి. ఇది కంట్రోల్ సెలెక్ట్ చేసుకుని మీరు కలర్ మార్చండి. తర్వాత మీరు నెమ్మదిగా డ్రాగ్ చేసుకోండి ఇలాగా. సో ఇలా వచ్చింది కదా. మీకు కావాల్సిన విధంగా డ్రాగ్ చేసుకోవచ్చు. ఇలాగ సైజ్ అనేది పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. నెమ్మదిగా ఇలా తీసుకొచ్చి దీన్ని ఇక్కడ వదిలేయండి. జస్ట్ ఇలా సెంటర్లో పెట్టండి, సరిపోతుంది. అలా అయిపోతుంది. ఫైల్లోకి వెళ్ళి సేవ్ యాజ్ అని జేపీజీ అని ఇక్కడ మీరు డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకుని ఫోటోగ్రాఫ్ అని ఇక్కడ కింద ఆప్షన్స్ జేపీ సెలెక్ట్ చేసుకుని సేవ్ అనండి. అయిపోతుంది. సేమ్ ఇదే విధంగా మీరు సిగ్నేచర్ కూడా మాడిఫై చేసుకోవాలి. మీకు ఇవి తెలియదు అనుకుంటే కనుక ఆన్లైన్ కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. మనకి పిక్ రీస్ అని చెప్పేసి డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. మీరు చాలా ఉన్నాయి ఇటువంటివి. జస్ట్ మీకు
ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొచ్చి ఇక్కడ అలా డ్రాగ్ చేసి వదిలేస్తే మీకు కంటిన్యూ అనండి, జస్ట్ మీకు అది ఓపెన్ అవుతుంది. మీకు క్రాప్ చేసుకోవచ్చు కావాల్సిన విధంగా సైజు. సో ఇక్కడే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. కస్టమర్లోకి వెళ్తే మీకు పిక్సెస్లో కావాలా, పర్సెంటేజ్లో కావాలా, విత్ ఎంత, హైట్, ఎఫర్ట్స్ ఏమైనా కావాలా, తర్వాత ఏ ఫార్మాట్లో సేవ్ చేయాలి, ఏ క్వాలిటీలో కావాలి, పూర్తి సమాచారం ఉంటుంది. మ్యాక్స్ ఫైల్ సైజ్ ఎంత వల్ల మీరు ఇక్కడ కేబీస్లో సైజ్ ఇచ్చుకుంటే దాని తగ్గట్టుగా సేవ్ అవుతుంది. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఏదైతే అవైలబిలిటీ ఉంటుందో అది ట్రై చేయండి. ఒకవేళ మీకు చేయడం ఇబ్బంది అనుకుంటే ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ కానీ మీరు ఫోటో తీసుకునేటప్పుడు వాళ్ళకి మీకు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది మాకు ఈ సైజు ప్రకారం కావాలంటే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు వెంటనే. తర్వాత అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయండి. నేను డిస్క్రిప్షన్లో అన్ని మీకు లింక్స్ ఇచ్చాను. ఈ సైట్ ఓపెన్ చేయగానే మీకు టాప్లో లాగిన్ ఉంటుంది. సో ఎవరైతే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారో లాగిన్ అయిపోయి మీరు చేసుకోవచ్చు. ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఈ సెక్యూరిటీ కోడ్ అనేది ఫస్ట్లో ఓకే, అప్లికేషన్ చివరి రోజుల్లో చాలా ఇబ్బంది పడుతుంది. రీసెంట్గా సిహెచ్ఎస్ఎల్ ఆన్లైన్ అప్లికేషన్లో కూడా చాలామంది లోడ్ అవ్వలేదు, అప్లికేషన్ చాలామంది సబ్మిట్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. సో ఇక్కడ ట్రై అన్నదంటే కొత్త కోడ్ వస్తుంది. ఇది చివరి రోజుల్లో రాదనమాట, లేదా టైం తీసుకుంటుంది. దానివల్ల అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. కొత్త వారైతే రిజిస్ట్రేషన్ అవ్వని చెప్పేసి క్లిక్ చేస్తే మీరు చేసుకోవచ్చు. కొంతమంది బేసిక్ రిజిస్ట్రేషన్ చేసేసి అప్లికేషన్ సబ్మిట్ చేసి ఉండరు. వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నోటిఫికేషన్ చేస్తారు, మళ్ళీ కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటారు, కానీ అవ్వదు. ఒకసారి ఎవరైతే అలా చేసి ఉంటారో మీ ఈమెయిల్కి వెళ్ళి ఎస్ఎస్సి పోర్టల్ అని మీరు ఒకసారి సెర్చ్ చేయండి. రిజిస్ట్రేషన్ చెప్పేసి ఏమన్నాను, అందులో మీరు ఇంత మీరు చేస్తుంటే దాంట్లో రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే ఫర్గడ్ పాస్వర్డ్ ద్వారా మీరు పాస్వర్డ్ రీసెట్ చేసుకోవచ్చు. వెబ్సైట్ లాగిన్ అయ్యి జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో కొత్త వారైతే రిజిస్ట్రేషన్ క్లిక్ చేయండి. ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో బేసిక్ ఇన్ఫర్మేషన్ మాత్రమే. మీకు ఆధార్ కార్డు ఉంటే ఎస్ఎన్ పెట్టండి, లేకపోతే నోన్ పెట్టి ఐడి ప్రూఫ్, ఓటర్ ఐడి, పాన్ కార్డ్, పాస్పోర్ట్ వంటివి వాటి యొక్క ఐడి కార్డ్ నెంబర్కి ఎంటర్ చేయాలి. మీ నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, ఎడ్యుకేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్, 10th బోర్డు ఏంటి, 10th రోల్ నెంబర్ ఏంటి, మీ జెండర్, ఎడ్యుకేషన్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఒక లెవెల్ ఏంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇది పోస్ట్ సంబంధించి కాదు, అది తర్వాత ఉంటుంది. పోస్ట్ సంబంధించి సెలెక్ట్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ స్టేట్ అని మొత్తం సేవ్ అనండి. ఆ తర్వాత కేటగిరీ కానీ నేషనాలిటీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనమాట. మనకి ఇది పుట్టుమచ్చలో మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఉంటాయి. లేకపోతే మీకు బాడీ పైన ఏదైనా పుట్టుమచ్చ ఉంటే కనుక లైక్ మూవ్ ఆన్ లెఫ్ట్ హ్యాండ్ అని, రైట్ హ్యాండ్ అని ఎక్కడైతే ఉంటుందో ఆ పార్ట్ ఇన్ఫర్మేషన్ రాయండి. మీకు అడ్రస్ మొత్తం ఉంటుంది పిన్ కోడ్తో సహా. తర్వాత మీరు సేవ్ అని నెక్స్ట్ అనండి. డిక్లరేషన్ వస్తుందా టిక్ చేసి మీరు ఫైనల్ సబ్మిట్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ పూర్తి అవుతుంది. మీరు ఒకసారి మీ ఈమెయిల్కి వెళ్ళి చెక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ఎస్ఎస్సి నుంచి. తర్వాత ఆ వచ్చిన డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చి లాగిన్ అనండి. సో ఒకవేళ మీకు పాస్వర్డ్ దాంట్లో వస్తే పర్వాలేదు. ఒక్కోసారి ఏమంటే వచ్చిన పాస్వర్డ్ కొత్త పాస్వర్డ్ మీరు ఇచ్చి లాగిన్ అవ్వగానే ఫస్ట్ టైం ఎవరైతే లాగిన్ అవుతున్నారో వారు కొత్త పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి ఉంటుంది. ఏమీ లేదు, బేసిక్ ఇన్ఫర్మేషన్ అది. ఒక అప్పర్ కేస్ లెటర్, లోయర్ కేస్ లెటర్, ఒక నెంబర్ ఉండే విధంగా పాస్వర్డ్ ఇస్తే మీరు కొత్త పాస్వర్డ్ జనరేట్ చేసుకోవచ్చు అంతే. లాగిన్ అయిపోయిన తర్వాత ఈ విధంగా డాష్బోర్డ్ వస్తుంది. ఇందులో మీకు ఏంటంటే రీసెంట్ జాబ్ నోటిఫికేషన్ ఏమైతే ఉన్నాయో మొత్తం ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అక్కడ ప్రజెంట్ ఈజీలో ఉంది. ఇక్కడ మీకు దాని ఇంపార్టెంట్ డేట్స్ ఉంటుంది. తర్వాత నోటిఫికేషన్ క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు అప్లై అంటే నోటిఫికేషన్ అప్లై చేయడానికి, ప్రింట్ అంటే అప్లికేషన్ పూర్తి అయిపోయింది ప్రింట్అవుట్ తీసుకోవచ్చు ఇక్కడ నుంచి. నెక్స్ట్ ఇక్కడ డౌన్లోడ్ ఆఫ్లైన్ చేయాలని ఏంటంటే మనకి ఇక్కడ ఫీజు ఉన్నాయి, అంటే కొన్ని కేటగిరీ వరకు ఫీజు ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్, వీళ్ళకి ఏ కేటగిరీ ఉమెన్ అయినా సరే మీకు ఫీజు లేదు. మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. మీరు కేటగిరీ పెట్టగానే అక్కడ మీకు ఫీజు అనేది ఎగ్జామినేషన్ వచ్చేస్తుంది మీకు. సో ఫీజు ఎవరైతే పే చేయాలి వారు ముందుగా అప్లికేషన్ పూర్తి చేసేసుకుని తర్వాత వచ్చి మీరు ఫీజు పే చేసుకోవచ్చు. పేమెంట్ అంటే ఆన్లైన్ పేమెంట్ చేసుకోవచ్చు. ఆఫ్లైన్ చలానంటే మీరు చలాన్ డౌన్లోడ్ చేసుకొని పీడిఎఫ్ ఫార్మాట్లో ప్రింట్అవుట్ తీసుకుని బ్యాంక్కి వెళ్ళి, ఎస్బీఐ బ్యాంక్కి వెళ్ళి మనీ అనేది పే చేయాలి. ఆ తర్వాత మీరు వచ్చి మీ యొక్క పేమెంట్ స్టేటస్, అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. కుదిరితే ఆన్లైన్ పేమెంట్ చేయండి, అప్లికేషన్ వెంటనే పూర్తవుతుంది. సో ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పేమెంట్ చేసేవారు ఆన్లైన్ ఏంటంటే అప్లికేషన్ చివరిలో ఉండగా పేమెంట్ కూడా కలిపి పెడుతుంది. మీకు కావాలంటే అప్పుడే చేసుకోవచ్చు. నువ్వు అంటే ప్రాబ్లం ఏం కాదు, అప్లికేషన్ మొత్తం పూర్తి అవుతుంది. తర్వాత మీరు వచ్చి పేమెంట్ విడిగా చేసుకోవచ్చు, అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ చివరి రోజుల్లో మాత్రం ఈ పేమెంట్ కూడా కొంచెం ఇబ్బంది అవకాశం ఉంటుంది. అన్నీ ముందే చేసేయండి. సో అప్లై బటన్ మీరు ఆ లింక్ క్లిక్ చేయండి. మీరు ఏమైతే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి 1 by 1 వస్తుంది ఇక్కడ. తర్వాత ఎగ్జామ్ సెంటర్స్ మనకి 3 సెంటర్స్ ఉంటాయి. అంటే మనకి నోటిఫికేషన్ చాలా ఉంటాయి. ఈ 3 ఏంటంటే మీ ఆప్షన్ ఇవ్వాల్సి, లైక్ మనకి హైదరాబాద్, వైజాగ్, విజయవాడ, మీరు ఏమైతే అది ఆ సెంటర్స్ మీకు ఏమైతే ఇంట్రెస్ట్ ఉందో అవి ఇవ్వండి. తర్వాత మీ డిక్లరేషన్ 1 by 1 ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అన్నీ కూడా బేసిక్ ఇన్ఫర్మేషనే. తర్వాత ఇక్కడ మనకి పాయింట్ నెంబర్ 18 ఇదేంటంటే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్.
ఎవరైతే స్టాట్ చదివారో డిగ్రీలో వారికి ఈ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. స్టాట్ మీరు చదవలేకపోతే కనుక, మీరు చదివి ఉండకపోతే మీకు ఎలిజిబిలిటీ లేదు. సో ఎవరైతే ఆ ఎలిజిబిలిటీ ఉండి మీరు ఆ పోస్ట్ కూడా అప్లై చేస్తున్న వారు ఎస్ అని పెట్టండి. మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అడుగుతుంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ అని పెట్టండి. ఒకవేళ మీకు ఆ పోస్ట్కి మీరు అప్లై చేయట్లేదంటే కనుక నో పెట్టండి, ఇది డిజేబుల్ అయిపోతుంది. ఏజ్ రిలాక్సేషన్ కావాలా, అవసరమైతే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. వాళ్ళు నోటిఫికేషన్ మెన్షన్ చేస్తారు కదా 18 to 27, 18 to 30 అని చెప్పేసి. సో వారికి మీ ఏజ్ ఆ బిలో ఉంటే కనుక పర్వాలేదు. ఒకవేళ దాటితే కనుక ఏజ్ ఎస్ అని పెట్టి ఏ కేటగిరీలో మీకు ఏజ్ రిలాక్సేషన్ కావాలి సారీ ఏ కేటగిరీలో ఏజ్ రిలాక్సేషన్ కావాలో మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇది హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటంటే జనరల్గా ప్రెజెంట్ కొంతమంది డిగ్రీ చదివి ఉండొచ్చు, కొంతమంది పీజీ, కొంతమంది ఇంకా ఎక్కువ చదివి ఉండొచ్చు. సో దాని తగ్గట్టుగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఇది మామూలుగా మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత పోస్ట్ సంబంధించింది. ఈ పోస్ట్కి ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్. సో ఆ డిగ్రీ ఆర్ ఈక్వల్ టు క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. డిగ్రీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఏమైతే సెలెక్ట్ చేస్తారో అదనమాట. ఏ స్టేటు, ఏ బోర్డు, పర్సంటేజ్ ఎంత, రోల్ నెంబర్ ఎంత, ఎప్పుడు పాస్ అవుట్ అయ్యారు. సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. తర్వాత 23rd పాయింట్. ఇదేంటంటే ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్. ఎవరైతే పాస్ అయ్యి ఉంటే వాళ్ళకి అందరికీ పోస్టింగ్ వస్తుంది. రిమైనింగ్ వారు కూడా ఏంటంటే అంటే ఎక్కువ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారు కాబట్టి, మార్క్స్ వచ్చి ఉంటాయి కాబట్టి వాళ్ళకి కూడా వేరే వాళ్ళకి అదర్ సెక్టర్లో జాబ్ కోసం మీ ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు యాక్సెస్ చేసుకునే అవకాశం ఉంటుంది. తెలుస్తున్న వాళ్ళకు చూసుకుంటారు. జాబ్ ఆపర్చునిటీ ఇవ్వడం కోసం బాగుంటుంది. మీకు అవసరమైతే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. దీనివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు, అది మీ ఇష్టం. అడ్రస్ ఎంత ఉంటుంది, కింద ఇక్కడ మీరు ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మీరు కరెక్ట్ ఫోటో అప్లోడ్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ ఫోటో వస్తుంది, కింద సైన్ వస్తుంది. ఈ డైమెన్షన్స్ ఇవి డిక్లరేషన్ అనమాట. ఆ ఫోటో పైన డేట్ అనేది ఉందా లేదా క్లియర్ అని చెప్పేసి చెప్తుంది. సో మీరు ఇక్కడ ఈ టిక్ చేయండి. సో టిక్ చేయండి. తర్వాత సెక్యూరిటీ కోడ్. ఇదే మనకి చివరిలో ఇబ్బంది పెట్టే అంశం ఏంటంటే అప్లికేషన్ చివరి రోజులు చేస్తుంటే ఇక్కడ ఇది ట్రై అనదర్ అన్నా కూడా లోడ్ అవుతుంది కానీ పూర్తిగా రావట్లేదు. అది ఇబ్బంది పడ్డారు సిహెచ్ఎస్ఎల్ సమయంలో. ఒకసారి ప్రివ్యూ చేసుకోండి. మీరు ఏమైతే ఎంటర్ చేశారో మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొత్తం అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అన్నీ వస్తుంది. అన్నీ క్లియర్గా ఉంటే సబ్మిట్ అంటే, లేకపోతే ఎడిట్ కానీ ఎడిట్ ఆర్ మాడిఫై బటన్ క్లిక్ చేసి మళ్ళీ ఎంటర్ చేయండి. ఎందుకంటే సబ్మిట్ అయిపోతే మళ్ళీ మీరు చేంజ్ చేయలేరు. అదే ఆప్షన్ వస్తుంది ఇక్కడ మనకి. ఇక్కడ అన్నీ అనుకుంటే ఓకే, అన్ని క్లియర్గా ఉంటే తర్వాత అప్లికేషన్ ఏంటంటే పూర్తయింది. ఓకే, నెక్స్ట్ ప్రింట్ అంటే ప్రింట్ అవుతుంది. లేదా మీరు అక్కడికి వెళ్ళి డాష్ బోర్డ్లో ప్రింట్ అవుట్ తీసుకోవచ్చు. మీ కేటగిరీ బట్టి ఫీజు చెప్తుంది ఎగ్జామ్షనా కాదా. అప్లికేషన్ స్టాటస్ క్లిక్ చేస్తే ఫోటో, సిగ్నేచర్ ఏంటి, అప్లికేషన్ ఫామ్ ఏంటి, పేమెంట్ ఏంటి, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇది చెక్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ సీజీఎల్ సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఫార్మాట్. మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గురించి తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వెంటనే అప్డేట్ తెలియాలంటే బెల్ బటన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.